తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కేబుల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి కనెక్షన్లన్నీ ఇచ్చి చూశాడు. అప్పుడు ఆన్ అయింది. ఆన్ అయినా కూడా ఆఫీస్కు రాగానే ఏదో పెద్ద డిస్టర్బెన్స్గా అనిపించింది. అటు ఇటు చూశాడు. పక్క క్యూబికల్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిలబడి ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు రాత్రి 11:30కి కేబుల్స్ మానిటర్స్ క్లీన్ చేసి వెళ్తుంటారు. అలా చేస్తున్నప్పుడు కేబుల్స్ని అటు ఇటు గుంజటం కదిలించటం జరుగుతుంది. ఇది వాళ్ల పని అయి ఉంటుందనుకున్నాడు. సడన్గా సీట్లోంచి లేచాడు హేమంత్. క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మీద చిరాకు పడుతూ, క్లీన్ చేస్తున్నప్పుడు కేబుల్స్ ఊడకుండా జాగ్రత్తగా క్లీన్ చేయండి. అక్కడ ఉండే ఫ్లవర్ వాజ్లు ఫోటో ఫ్రేమ్స్ కదిలించకండి. ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంచండి. ఇవాళ నా సిస్టమ్ ఆన్ అవ్వలేదు. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అన్నాడు. అంత గట్టిగా హేమంత్ ఎప్పుడూ మాట్లాడలేదు. అది చూసి కాసిరెడ్డి ఆశ్చర్యపోయాడు. రే హేమ్, ఏమైందిరా నీకు అడిగాడు. అప్పటికే హేమంత్ తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏం జరిగిందో కాసిరెడ్డితో చెప్పాడు. ఇది చాలా చిన్న విషయం రా, దీనికే అంత చిరాకు పడాలా? బైక్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఉండు, మన బైక్ రిపేర్ ఎంతవరకు వచ్చిందో కాల్ చేసి అడుగుతాను, త్వరగా చేయమని చెబుతాను అంటూ మొబైల్లో బైక్ రిపేర్ చేసే అతని నెంబర్ నొక్కాడు కాసిరెడ్డి. వద్దు వద్దు, నెమ్మదిగానే చేయని. మనం తొందరపడితే ఏ పార్టులో ఏ ప్రాబ్లం ఉందో సరిగ్గా చూడకుండానే తెచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు. నాకు బస్ జర్నీ చాలా బాగుంది. రేపు కూడా బస్లోనే వద్దాం అన్నాడు. ఒక్క క్షణం హేమంత్ వైపు సైలెంట్గా చూశాడు కాసిరెడ్డి. తర్వాత తనకి కావాల్సిన సైట్ను ఓపెన్ చేస్తూ సిస్టమ్ ముందు కూర్చున్నాడు. హైటెక్ సిటీలో ఎటు చూసినా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆరాధ్య ఫైల్ పట్టుకొని H10 బస్ దిగి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలో తెలియలేదు. అంతా కొత్తగా ఉంది, అయోమయంగా ఉంది. ఇప్పుడు ఆమెకు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో చెప్పేవాళ్ళు కూడా లేరు. ఉన్న ఫ్రెండ్స్ ఎవరూ టచ్లో లేరు. అయినా ధైర్యంగా ఫైల్ పట్టుకొని వాత్సల్య చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళింది. ఆ ఏరియాలో ఉండే అతి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో అది ఒకటి. గేటు దగ్గర వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. అతనితో మాట్లాడి లోపలికి వెళ్ళింది. ఎదురుగా ఉన్న రిసెప్షనిస్ట్ని కలిసింది. తను బీటెక్ కంప్లీట్ చేసినట్లు చెప్పింది. ఫైల్ చూపించబోయింది. ఆ రిసెప్షనిస్ట్ ప్లీజ్ 1 minute వెయిట్ అంటూ ఆరాధ్యను ఆపింది. వాళ్ళ హెచ్ఆర్కి ఫోన్ చేసింది. హెచ్ఆర్ చాలా క్లియర్గా మన ఆఫీస్లో ప్రస్తుతం ఓపెనింగ్స్ ఏమీ లేవు, ఇంకెవరైనా ఇలాగే వస్తే పంపించేసేయి, దీనికోసం ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. రిసెప్షనిస్ట్ ఓకే సార్ అంటూ ఆరాధ్య వైపు చూసింది. చాలా స్మూత్గా, చూడండి మేడం, మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేసి వెళ్ళండి. జాబ్స్ ఉన్నప్పుడు మేమే మీకు మెయిల్ చేస్తాం అంది. ఆరాధ్య దగ్గర నుండి రెజ్యూమ్ తీసుకుంది. ఆరాధ్యకి అక్కడి వాతావరణం చూశాక జాబ్ రావడం అంత ఈజీ కాదనిపించింది. వెను తిరిగింది. నడిచి నడిచి బస్ స్టాప్ చేరుకుంది. బస్ రాగానే ఉదయం కన్నా ఇప్పుడు కాస్త హుషారుగా వెళ్ళి బస్ ఎక్కింది. ఉదయానికి ఇప్పటికీ ఏదో మార్పు. ఉదయం ఆ బస్సులో నిలబడి ప్రయాణం చేస్తే ఇప్పుడు కూర్చొని చేస్తోంది. ఎంతైనా హైదరాబాదులో ఒంటరి ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ హైదరాబాదు వచ్చే ముందు ఇలా ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుందని కొంచెం కూడా ఊహించలేదు. ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే వాత్సల్యకి ఫోన్ చేసింది. వాత్సల్య, నువ్వు చెప్పిన ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ జాబ్ ఆఫర్స్ ఏమీ లేవట. నన్ను రిజెక్ట్ చేశారు. నీకు కూడా జాబ్ అవసరమే కదా, అసలు నువ్వు వెళ్లకుండా ఆ జాబ్కి నన్నే ఎందుకు వెళ్ళమన్నావు అంది కోపంగా ఆరాధ్య. హే ఆరాధ్య, ఎందుకంత కోపం? ఆ కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్ నీ సాఫ్ట్వేర్కి రిలేటెడ్, అందుకే నీకు చెప్పాను. అందులో నా ఫ్రెండ్ వర్క్ చేస్తోంది. 2 months బ్యాక్ చెప్పింది అందులో జాబ్స్ ఉన్నట్లు. నిన్ను అక్కడికి పంపే ముందు నా ఫ్రెండ్కి కాల్ చేశాను, కలవలేదు. అందుకే అక్కడ ఇప్పుడు జాబ్స్ లేవన్న విషయం మనకు తెలియలేదు అంది. ఆరాధ్య మాట్లాడలేదు. నువ్వేమీ వరి కాకు ఆరాధ్య, నేనిప్పుడే Naukri.com సైట్లోని సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్స్లో వేకెన్సీస్ ఉన్నట్లు చూశాను. నువ్వు కూడా చూడు, చూసి నీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చెయ్యి అంది. కాల్ కట్ చేసింది.
ఆరాధ్య వెంటనే నెట్లో సెర్చ్ చేసి వాత్సల్య చెప్పిన సైట్కి తన రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసింది. ఒక 4 రోజుల తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఆరాధ్య రెజ్యూమ్ని పరిశీలించారు. ఆమెను ఇంటర్వ్యూకి రమ్మని ఆమె మొబైల్కి మెసేజ్ పంపారు. అది చూసి ఆరాధ్య వావ్ అనుకుంటూ తల్లికి చెబుదామని కాల్ చేసింది. ఆమె లిఫ్ట్ చేయలేదు. అంతకు ముందు కాల్ చేసినప్పుడు, ఆరాధ్య నన్ను తొందర పెట్టకు, నీకు డబ్బులు పంపుతాను, అంతవరకు శార్వాణి గారింట్లోనే ఉండు, ఆమెను బ్రతిమాలుకో, ఆవిడ వింటారు, మంచి ఆవిడ అంటున్నావుగా అంది. ఈ కాల్ కూడా డబ్బుల కోసమే అనుకుందో ఏమో. రమాదేవి లిఫ్ట్ చేయలేదు. బాధపడింది ఆరాధ్య. ఇంటర్వ్యూ విషయం శార్వాణికి చెప్పింది. శార్వాణి వెంటనే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. ఆ తర్వాత వాత్సల్యకు కాల్ చేసి తన ఇంటర్వ్యూ గురించి చెప్పింది. కంగ్రాట్స్ ఆరాధ్య, టేక్ కేర్ అంది వాత్సల్య. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది ఆరాధ్య. ఆరాధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాలని మాదాపూర్ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి H10 బస్ ఎక్కింది. ఆరాధ్య కన్నా ముందే బస్ ఎక్కి కూర్చుని ఉన్నాడు హేమంత్. అతన్ని చూడగానే ఆమె గుర్తుపట్టింది. మొన్న బస్లో తన ముందు నిలబడింది ఇతనే అనుకుంది. అతను కూడా ఈ మూగపిల్ల ఈరోజు కూడా బస్లో వస్తోందా అనుకున్నాడు. చూసి చూడనట్లు ఆమె వైపు చూశాడు. చూసింది క్షణమే అయినా ఎందుకో ఏమో అతని గుండె కొట్టుకోవడంలో మార్పు వచ్చింది. ఎప్పుడూ కలగని చిత్రాతి చిత్రమైన స్పందన కలిగింది. ఆ స్పందన మృదువుగా మారి అతని హృదయాన్ని రహస్యంగా మీటింది. ఇదే స్పందన మొన్న ఆమెను బస్సులో చూసినప్పుడు కూడా కలిగింది. దీన్ని ఏమంటారో కానీ ఆ అనుభూతి చాలా బాగుంది. ఎలా ఉంది అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లో కానీ వ్యక్తపరచలేనంత గొప్పగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా క్షణంలో 1000వ వంతైనా ఇలాంటి స్థితి కావాలనిపిస్తుంది. రోజుకు ఒక్కసారైనా ఈ అమ్మాయి ఈ బస్సులో కనిపిస్తుందంటే ఇదే టైంకు ప్రతిరోజు ఇదే బస్సులో వెళ్ళాలనిపిస్తోంది. ఈ అమ్మాయిని చూస్తుంటే తనకే ఇలా ఉందా, లేక ఈ బస్సులో ఉండే వాళ్ళందరికీ ఉందా అని మనసులో అనుకుంటూ వెంటనే హెడ్సెట్ పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు హేమంత్. బస్సులో ఎక్కే వాళ్ళ రద్దీ ఎక్కువగా ఉంది. హేమంత్ ఫ్రెండ్స్ ఇంకా కిందనే ఉన్నారు. బస్సు ఎక్కటానికి ప్రయత్నిస్తున్నారు. ఆరాధ్య బస్సులోంచి ఎందుకో కిందకి చూడగానే రాకేష్ బస్సు ఎక్కుతూ కనిపించాడు. ఒక్కసారి ఆమె కళ్ళు ఏదో దొరికిన ఆనందంతో పెద్దవయ్యాయి. రాకేష్ తల ఎత్తే ఉండడంతో బస్సులో ఉన్న ఆరాధ్యను స్పష్టంగా చూశాడు. అతనిక బస్సు ఎక్కలేదు. అతనికి ఆరాధ్య హైదరాబాద్ రావటమే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు ట్రైన్లోంచి వెనక్కి తిరిగి ఊరెళ్ళిపోలేదా? అతను బస్సు ఎక్కకుండా మెల్లగా వెనక్కి తగ్గాడు. అతను ఎందుకు అలా వెనక్కి తగ్గాడో అర్థం కాక కాసిరెడ్డి కూడా అతనితో పాటు ఆగాడు. రాకేష్ బస్సు ఎక్కకపోవడం గమనించి ఆరాధ్య బస్ కదిలే లోపలే రాకేష్ కోసం బస్సులోంచి జంప్ చేసినట్లే కిందకి దిగింది. అది చూసి రాకేష్ పరిగెత్తడం ప్రారంభించాడు. అతను ఎక్కువ దూరం పరిగెత్తకుండా ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఓ బైక్ రావడం చూసి దాని పక్కన పడిపోయాడు. అతని వెనకాలే వస్తున్న ఆరాధ్యకు రాకేష్ పడిపోగానే కళ్ళు తిరిగాయి. ఆమె వెనకాలే రాకేష్ ఆగరా, ఎందుకురా పరిగెత్తుతున్నావు అంటూ కేకలేసుకుంటూ వస్తున్న కాసిరెడ్డికి సడన్గా రాకేష్ బైక్ తగిలి పడిపోవడంతో ఊపిరి ఆగిపోయేలా అయింది. అంతా అయోమయంగా ఉంది. ఎవరి అమ్మాయి రాకేష్ని ఎందుకు వెంబడిస్తోంది? ఈ దెబ్బతో రాకేష్ పైకెళ్ళిపోయి ఉంటాడా? పడ్డవాడు పడ్డట్టే ఉన్నాడేంటి? లేవలేకపోతున్నాడా? లేక ఇంకేమైనానా? వెంటనే రాకేష్ దగ్గరికి వెళ్ళాడు. రోడ్డు మీద పడి ఉన్న రాకేష్ని పక్కకి జరిపాడు కాసిరెడ్డి. రాకేష్ ఎలా ఉందిరా నీకు అంటూ ఆత్రంగా అడిగాడు కాసిరెడ్డి. రాకేష్ కొంచెం కళ్ళు తెరిచి ఉండడంతో తన వైపే చూస్తున్న ఆరాధ్య కనిపిస్తోంది. ఇప్పుడు తను పూర్తిగా కళ్ళు తెరిచి నాకేం కాలేదురా కాశీ అంటూ లేచి కూర్చుంటే ఈ రాక్షసి వదలదు. ఉద్యోగం ఇప్పించమంటుంది, డబ్బులు ఇమ్మంటుంది. ఈ బాధలు ఎవరు పడతారు? అసలు అది ఏమంటూ ట్రైన్ ఎక్కిందో అప్పటి నుండి మొబైల్ని స్విచ్ ఆఫ్లో పెట్టుకొని ఉన్నాడు. నిద్ర కూడా సరిగా పోవడం లేదు, పోతే లేవటం లేదు. ఏది ఏమైనా దీనికిప్పుడు దొరకకూడదు అనుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. రాకేష్ కళ్ళు గట్టిగా మూసుకోవడంతో కాసిరెడ్డి భయపడ్డాడు. వెంటనే ఆరాధ్య వైపు కోపంగా చూశాడు. వీడికేమైనా అయిందో నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెబుతా అన్నాడు. ఇంకా ఏదో అంటున్నాడు. బిత్తరపోయింది ఆరాధ్య. రాకేష్ను చూస్తుంటే అయ్యో ఇలా జరిగిందేమిటి? ఎంతైనా రాకేష్ తనకి ఫ్రెండ్ కదా, ఇంతకీ ఉన్నాడో పోయాడో? అతన్ని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండు అన్న ఆలోచన వచ్చినా
కాశిరెడ్డిని చూస్తుంటే ఇప్పుడే తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పజెబుతాడేమోనన్న భయంగా ఉంది. చటుక్కున వెనుతిరిగింది ఆరాధ్య. అప్పుడే వస్తున్న H10 బస్ వెంట పరిగెత్తింది. అది ఆగగానే సుడిగాలిలా బస్సులోకి దూరింది. కాశిరెడ్డి రాకేష్ వైపు టెన్షన్గా చూస్తూ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఆరాధ్య వెళ్ళగానే కళ్ళు తెరిచాడు రాకేష్. ఇప్పుడు ఓకేరా కాశీ, ఆఫీస్కి వెళ్దాం పదా అన్నాడు రాకేష్. కాశిరెడ్డి వినకుండా ఇంటికి తీసుకెళ్లాడు. రెస్ట్ తీసుకో అంటూ రాకేష్ని బెడ్ మీదకి నెట్టాడు. వద్దురా కాశీ, నాకేం కాలేదు, ఆఫీస్కి వెళదాం అన్నాడు రాకేష్. నోరు మూసుకొని పడుకో, ఏదో టైం బాగుండి నువ్వు ఇలా ఉన్నావు, లేకుంటే ఈ పాటికి నిన్ను మర్చిపోవలసి వచ్చేది. చాలాసేపు నీకు స్పృహ రాలేదు, నేనెంత భయపడ్డానో. తలకేమైనా దెబ్బలు తగిలాయేమో చూడు, కొన్ని దెబ్బల్ని నమ్మటానికి లేదు అంటూ హేమంత్కి ఫోన్ చేశాడు. హేమంత్ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉండి లిఫ్ట్ చేయలేదు. ఆరాధ్య కరెక్ట్ టైంకు ఆఫీస్కి వెళ్ళింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఓ చోట కూర్చోబెట్టి నెంబర్ వైజ్గా పిలుస్తున్నారు. కొద్దిసేపటికి ఆరాధ్య నెంబర్ వచ్చింది. ఆరాధ్యను పిలవగానే చాలా ధైర్యంగా లేచి ఈ ఉద్యోగం తనకెంత అవసరమో గుర్తు చేసుకుంటూ మేనేజర్ ఉండే ఛాంబర్లోకి వెళ్ళింది. ఇంటర్వ్యూ మొదలైంది. మొదట్లో సమాధానాలు చెప్పినా తర్వాత చెప్పలేకపోయింది. మార్నింగ్ రాకేష్కి జరిగిన యాక్సిడెంట్ గుర్తు రావడం వల్లనో ఏమో తడబడింది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఇదెలాగూ తనకి రాదు అని హోప్స్ వదిలేసుకుంది. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీకేమైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా అని క్యాజువల్గా అడిగారు. తను ఎలాగో ఇంటర్వ్యూ సరిగా చేయలేదు కాబట్టి తను ఇంకేం అడగదలుచుకోలేదు. అయినా వాళ్ళు అడిగారు కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ అడిగింది. జాబ్ అయిపోయాక ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా అని అడిగింది. వాళ్ళ సమాధానాలు విని ఆరాధ్య ఆ ఛాంబర్లోంచి బయటకు వచ్చేస్తుంటే హేమంత్ కావాలనే ఆమెకు ఎదురయ్యాడు. ఆరాధ్య ఇంటర్వ్యూ కోసం మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళినప్పటి నుండే అతను ఆమెను గమనిస్తున్నాడు. మేనేజర్ గది అద్దాల్లోంచి ఆమె అతని సీటు దగ్గరికి కనిపిస్తోంది. ఆమెకు ఎదురయ్యాడే కానీ ఈ మూగపిల్లతో ఎలా మాట్లాడాలి అన్నది అతనికో పజిల్లా అయింది. ఆమె చకచకా వెళ్ళిపోతుంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కనిపించదని ఆమెకు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. వీలైనంతగా చేతులు తిప్పుతూ ప్రశ్నలు వేశాడు. నోటితో కాదు, చేతులతో. ఆమె నోరు విప్పి మీ బాధేంటో నాకు అర్థం కావడం లేదు, మీకేమైనా కావాలా, చూస్తుంటే బాగానే ఉన్నారు, నోటికేమైంది అంది. అతను ఆశ్చర్యపోయి నువ్వు మూగపిల్లవు కావా, అందుకేనా 2 రోజుల నుండి నేను గూగుల్లోకి వెళ్ళి మూగపిల్ల అని టైప్ చేసి ఎంత సెర్చ్ చేసినా నువ్వు కనిపించలేదు. ఫోన్లే, మాటలు రావడం మంచిదే, ఇంటర్వ్యూ ఏమైంది అని అడిగాడు. గూగుల్ ఏంటి, మూగపిల్లేంటి, అసలు ఏంటండి మీరు మాట్లాడేది, మీ మెంటల్ కండిషన్ బాగుండే మాట్లాడుతున్నారా అడిగింది ఆరాధ్య. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇంటర్వ్యూ ఏమైందో చెప్పండి అన్నాడు. మీకెందుకు చెప్పాలి నా ఇంటర్వ్యూ గురించి అంది. చెబితే ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తాను, నాకు ఈ మేనేజర్ బాగా తెలుసు అన్నాడు హేమంత్. నాతో మీకు ఏం పరిచయం ఉందని నాకు హెల్ప్ చేస్తారు అంది. హెల్ప్ చేయడానికి పరిచయాలు పొడవుగా ఉండాలా, నాకు తెలియదు అందుకే అడిగాను. ఇలాంటివి మీకు తెలిసినంతగా నాకు తెలిసినట్లు లేదు. ఏదో మూగపిల్లవి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అయినా నీకు నా హెల్ప్ అవసరం వచ్చేలా లేదులే, హెల్ప్ చేయాలంటే పరిచయాలు చాలా పొడవుగా ఉండాలిగా అంటూ అతను తన పాటికి తను వెళ్ళబోయాడు. ఆరాధ్య వెంటనే ఆగండి ప్లీజ్ అంది. హేమంత్ ఆగాడు. మీరు నిజంగానే నాకు హెల్ప్ చేయగలరా, ఇక్కడ మీ క్యాడర్ ఏంటి అని అడిగింది అతని గురించి తెలుసుకోవాలని. నేనిక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అంతే నా క్యాడర్ అన్నాడు సింపుల్గా హేమంత్. అప్పుడే అతనికి వాత్సల్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అది చూసి కొంచెం పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు వాత్సల్య అన్నాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి మీ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది హేమంత్, తనకి నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఈ జాబ్ నాకన్నా తనకి చాలా అవసరం అంది వాత్సల్య. జాబ్స్ అవసరం లేకుండా ఎవరికైనా ఉంటుందా, అయినా మా కంపెనీలో జాబ్స్కి చాలా టైట్గా ఉంది. నిన్ననే మా మేనేజర్ చెప్పారు, ఉన్న పోస్టులకి మెరిట్ని బాగా చూస్తానన్నాడు. సారీ వాత్సల్య, ఇక్కడ అలాంటి ఛాన్సెస్ ఏమీ లేవు, నేను అలాంటి హెల్ప్లు ఏమీ చేయలేను అన్నాడు. అతని మాటలు ఆరాధ్యకు వినిపించాయి. ఇప్పుడేగా నాకు హెల్ప్ చేస్తానన్నాడు, వాత్సల్య అడిగితే చేయనంటున్నాడేం, ఇతనికి వాత్సల్య తెలుసా, కానీ ఇతని సంగతి వాత్సల్యకి బాగా తెలిసినట్లు లేదు.
నాకు ముందే తెలుసు ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళో. వాత్సల్యకేం తెలుసు, రాకేష్ అంతే, ఇతను అంతే అనుకుంది మనసులో ఆరాధ్య. వాత్సల్య హేమంత్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫోన్ వాత్సల్యది కాబట్టి అక్కడే నిలబడింది. కానీ లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేది ఆరాధ్య. వాత్సల్య ఫోన్లో, అలా అనకు హేమంత్, నాకు కనీసం షెల్టర్ అయినా ఉంది. ఆరాధ్యకు అది కూడా లేదు. నాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ ఆంటీయే నాకు ఆరాధ్యను పరిచయం చేసింది. దానికి ప్రస్తుతం పాకెట్ మనీ కూడా ఆంటీయే ఇస్తోంది. అందుకే ఆరాధ్యకి జాబ్ ఇప్పించు ప్లీజ్ అంది. అర్థం చేసుకో వాత్సల్య, నేను ఇక్కడో అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని ఇప్పుడే మాటిచ్చాను. నువ్వు చెప్పిన ఆరాధ్యకు ఇప్పించలేను అంటూ కాల్ కట్ చేశాడు. ఆరాధ్య వెంటనే అతని వైపు చూసింది. ఆ ఆరాధ్యను నేనే. వాత్సల్య మీకు బాగా తెలుసా? తెలిస్తే ఎందుకు దానికి ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు అని అడిగింది ఆరాధ్య. ఆరాధ్యను కింద నుండి పై వరకు చూసి, నువ్వు ఆరాధ్యవా? వాత్సల్య చెప్పింది నీ గురించేనా? నీకు హెల్ప్ చేయాలంటే నీతో పరిచయం ఇంత పెద్ద పరిచయమే ఉండాలేమో. ఇప్పుడు ఓకేనా? ఏది నీ ఫైల్ ఇలా ఇవ్వు అంటూ చొరవగా ఆమె ఫైల్ తీసుకున్నాడు. నువ్విక్కడే ఆ చైర్లో కూర్చో, నేనిప్పుడే వస్తాను అని ఆమెతో చెప్పి మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళాడు హేమంత్. అతను తనకు ఎంత పొడవు పరిచయమో తెలియదు, కానీ ఈ కొద్ది పరిచయంలోనే నువ్వు అని పిలవటం ఆమె గమనించినా లైట్ తీసుకుంది. వాత్సల్యతో తనకి జాబ్ ఇప్పించలేనని చెప్పి తన ఫైల్ ఎందుకు తీసుకెళ్లాడో అర్థమవుతున్నా అతను అర్థం కావడం లేదు. అయినా అతనితో తనకేం పని, జాబు వస్తే చాలనుకుంది. మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళిన హేమంత్ ఓ అర్ధగంట తర్వాత ఆరాధ్య దగ్గరికి వచ్చాడు. ఆరాధ్య, నీకు జాబ్ వచ్చింది, ఆర్డర్స్ పంపుతారు. అయితే నీకు ఈ బిల్డింగ్లో జాబ్ రాలేదు, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉండే బిల్డింగ్లో వచ్చింది. అది కూడా మా బ్రాంచే అన్నాడు. నాకు ఏ బిల్డింగ్లో వచ్చినా పర్వాలేదు, చేస్తాను, థ్యాంక్ యూ. మీ పేరు తెలుసుకోవచ్చా అంది. నా పేరు హేమంత్ అన్నాడు. జాబ్ రావడం ఇంత ఈజీనా హేమంత్ గారు అని అడిగింది ఆరాధ్య. నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. నీకు జాబ్ ఇచ్చే ముందు నా రెఫరెన్స్ తీసుకున్నారు అన్నాడు. ఆశ్చర్యపోయింది ఆరాధ్య. ఎంతో క్లోజ్గా ఉండి బాగా కావలసిన వ్యక్తులకి రెఫరెన్స్ ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు. అలా ఆలోచించే రాకేష్ తనకి హ్యాండ్ ఇచ్చాడు. రాకేష్ అలా హ్యాండ్ ఇవ్వడం వల్లనే తను ప్రతి చోట రాకేష్ లాంటి వాళ్లే ఉంటారనుకుంది. అది తప్పు. హేమంత్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండబట్టే కదా ప్రతి ఊరిలో, ప్రతి సిటీలో, ప్రతి సెంటర్లో దేశ నాయకుల విగ్రహాలు కనిపిస్తుంటాయి. చివరికి గ్రామదేవత గుడి ముందు కూడా పోతరాజు నిలబడి ఉంటాడు. మగవాళ్ళెప్పుడూ ప్రొడక్టివ్ పర్సన్సే. అందుకే వాళ్ళకి ఉండాల్సిన చోట ఉండాల్సినంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్క రాకేష్ లాంటి వాళ్ళకి మాత్రం ఎక్కడా ఏదీ ఉండదు. వాడు బ్రతికి మళ్ళీ తనకి కనిపిస్తే ఈసారి వాడి ముఖం కూడా చూడకూడదు. వాణ్ణి ఈ క్షణం నుండే తన ఫ్రెండ్గా మర్చిపోవాలి అనుకుంది ఆరాధ్య. ఏంటి ఆరాధ్య, ఏం ఆలోచిస్తున్నావు? నెమ్మదిగా అడిగాడు హేమంత్. ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఏం లేదు హేమంత్ గారు, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. మీలాగే ఒక ఆంటీ కూడా నాకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేశారు. మీలాంటి వాళ్ళు ఉంటారా అని ఆలోచిస్తున్నాను అంది. హేమంత్ నవ్వి, ఉన్నాం కదా, దానికింత ఆలోచన దేనికి అన్నాడు. మీకు నేను తెలిసింది తక్కువ, మీరు నాకు చేసింది ఎక్కువ అంది కృతజ్ఞతగా. అంటే ఒక మనిషి ఇంకో మనిషికి తెలియాలి అంటే ఒక జీవితకాలం అవసరం అనుకుంటున్నావా? అంత అవసరం లేదు ఆరాధ్య, జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈ అమ్మాయికి ఈ హెల్ప్ చేస్తే సేఫ్ జోన్లోకి వెళ్తుందన్న ఆలోచన ఉంటే చాలు. నాలాగే మీ ఆంటీలో కూడా అలాంటి ఆలోచనే కలిగి ఉండొచ్చు. అందుకే మేమిద్దరం నీకు చేసిన హెల్ప్ కోయిన్సైడ్ అయింది అన్నాడు. అతన్ని చూస్తుంటే ఏదో సేఫ్ ఫీలింగ్ కలుగుతోంది ఆరాధ్యకి. ఇంకా కొద్దిసేపు అతని పక్కన నిలబడాలనిపిస్తోంది. అలా అనిపిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. నువ్విక ఇంటికెళ్ళు ఆరాధ్య, వాత్సల్యకి కాల్ చేసి చెప్పు నేను నీకు రిఫరెన్స్ ఇచ్చానని, సంతోషపడుతుంది అన్నాడు. అతనికి తెలుసు వాత్సల్య అడిగినందుకు ఆరాధ్యకి జాబ్ ఇప్పించలేదు. తనకే ఆరాధ్య పట్ల ఏదో స్పెషల్ అట్రాక్షన్, ప్రేమ ప్లస్ ఇంకా ఏదో ఉండడం వల్లనే ఇప్పించాడని. ఇవి కూడా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఒక్క క్షణంలోనే కలుగుతాయి. ఒక జీవితకాలం అవసరం లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను ఇక వెళ్తాను, ఓకే బాయ్ అంటూ ఆరాధ్య హేమంత్ చూస్తుండగానే ఆ ఆఫీస్లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది. అప్పుడొచ్చాడు కాసిరెడ్డి.
రే హేం, ఇవాళ బస్ ఎక్కేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఏం జరిగింది అన్నాడు హేమంత్. ఆఫీస్కి వచ్చాక ఆరాధ్య పనిలో పడి కాసిరెడ్డి రాకేష్ ఆఫీస్కు రాలేదన్నది తెలుస్తున్నా దాని గురించి ఆలోచించలేదు హేమంత్. మార్నింగ్ బస్సులో కూడా వాళ్ళు ఉన్నారో లేదో చూసుకోలేదు. సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకున్నాడు. నీకు ఫోన్ చేసి చెబుదామంటే నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు. కాల్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు బస్ ఎక్కాక మేము కిందనే ఆగిపోయాం. ఎందుకో తెలుసా? బస్సులోంచి సడన్గా ఒక అమ్మాయి దిగి రాకేష్కి కనిపించింది. వాడు దొంగలా పరిగెత్తి ఓ బైక్ కింద పడిపోయాడు. అది చూసి ఆ అమ్మాయి భయపడి పరారైంది. నేను వాణ్ణి ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టాను. అదృష్టం బాగుండి దెబ్బలేం తగలలేదు అన్నాడు. దెబ్బలు తగలకపోతే పడుకోబెట్టడం ఎందుకు? నెక్స్ట్ బస్లో ఆఫీస్కు వచ్చేయాల్సింది అన్నాడు హేమంత్. పైకి కనిపించని దెబ్బలేవో తగిలినట్లే ఉన్నాయి హేం. 10 రోజుల వరకు హైదరాబాద్ రానని ఇంటికెళ్ళాడు. అసలు ఆ అమ్మాయి వాడి వెంట ఎందుకు పడిందో చెప్పమంటే ఎంత అడిగినా చెప్పలేదు. రాకేష్ వెనుక ఏదో పెద్ద క్రైమ్ స్టోరీనే ఉన్నట్లు ఉంది. వాణ్ణి మన రూమ్లో ఉంచుకోవద్దు. వెళ్ళనని గొడవ పడినా సరే పంపించి వేద్దాం అన్నాడు కాసిరెడ్డి. ఫ్రెండ్ కదా, ఆలోచించి పంపిద్దాంలే, తొందరపడకు అన్నాడు హేమంత్. ఓకే అన్నాడు కాసిరెడ్డి. అతనెప్పుడూ హేమంత్ మాట కాదనడు. కానీ రాకేష్ మూమెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయి ఎవరు అని ఇంకో 2 సార్లు అడిగితే అతనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళేలా ఉన్నాడు. అదే ఆలోచిస్తూ హేమంత్తో కలిసి లోపలికెళ్ళాడు కాసిరెడ్డి. తన క్యూబికల్ వైపు నడిచాడు. హేమంత్ చాలా హుషారుగా తన పని తను చేసుకుంటూ కూర్చున్నాడు. తనకి జాబ్ దొరికిందన్న ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియనంతగా ఆనందపడిపోతోంది ఆరాధ్య. వాత్సల్యకి కాల్ చేసి చెప్పింది. అది విని వాత్సల్య చాలా సంతోషపడింది. తల్లికి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు. తండ్రికి చేస్తే లిఫ్ట్ చేశాడు. అమ్మా ఆరాధ్య, మీ మమ్మీకి నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా దానికి ఏం సమాధానం చెప్పాలి అన్నట్లు భయపడుతోంది. నువ్వేమో ఒక నెంబర్ ఇచ్చి శార్వాణి గారి అకౌంట్ డబ్బులు వేయమన్నావట. ఆ డబ్బు కోసమే వేరే వాళ్ళను అడిగింది. వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడు నీకు పంపుతుంది. స్వీట్ హౌస్ బాగా నడవటం లేదు. నువ్వు మీ మమ్మీని తొందరపెట్టకు అన్నాడు శాంతారాం. నేనిప్పుడు ఫోన్ చేసింది డబ్బు కోసం కాదు డాడీ, నాకు జాబ్ వచ్చిందని చెప్పడానికి అంది. అయితే అప్పుడే మీ మమ్మీకి ఈ సంగతి చెప్పకు ఆరాధ్య. చెప్పావంటే నీకు డబ్బులు పంపదు. నువ్వు ఈ మధ్యన శార్వాణి గారి దగ్గర తీసుకున్న డబ్బుల్ని నీకు శాలరీ వచ్చాక కట్టుకోమంటుంది అన్నాడు. పర్వాలేదులే డాడీ, అలాగే కడతాను. మమ్మీనెందుకు బాధ పెట్టడం? నా కోసం ఇంకెవరిని డబ్బులు అడగొద్దని చెప్పు. నాకు జాబ్ వచ్చిందని కూడా చెప్పు, సంతోషపడుతుంది అంటూ కాల్ కట్ చేసింది. శార్వాణి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆరాధ్యకు జాబ్ వచ్చిన విషయం ఆమె దాకా వెళ్ళలేదు. ఆరాధ్య గేటు తీసుకుని లోపలికి వస్తుంటే పక్కింటి వీరాస్వామి ఆరాధ్యను చూశాడు. ఇలా రామ్మా ఆరాధ్య అంటూ పిలిచాడు. ఆమె ఏంటంకుల్ అంటూ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆయన అక్కడే ఉన్న శార్వాణి భర్త ఉపేంద్రకి ఆరాధ్యను పరిచయం చేశాడు. ఉపేంద్ర అనంతపూర్ నుండి అప్పుడే వచ్చినట్లుంది. ఆఫీస్కు వెళ్లకుండా వీరాస్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నంతసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటారని ఒకసారి మాటల మధ్యలో శార్వాణి చెప్పడం గుర్తొచ్చింది. వెంటనే ఉపేంద్ర వైపు చూసి నమస్తే అంకుల్ అంది. ఉపేంద్ర తలూపి మౌనంగా ఉన్నాడు. ఆమెనేం పెద్దగా పట్టించుకోలేదు ఆయన. ఏదో 4 రోజులు ఉండిపోతుందిలే, ఈ అమ్మాయితో తనకేంటి అన్నట్లున్నాడు. ఆరాధ్య అలా లేకుండా ఆయన వైపు పరిశీలనగా చూసింది. ఆయన శరీరం ఆరోగ్యంగా ఉన్నందువల్లనో ఏమో వీరాస్వామి కన్నా పుష్టిగా ఉన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఆరాధ్య అన్నాడు వీరాస్వామి. అలాగే అంకుల్ అంటూ ఆమె లోపలికి వెళ్ళబోతూ ఆగింది. ఏంటమ్మా అన్నాడు వీరాస్వామి. అంకుల్, నాకు జాబ్ వచ్చింది. ఆంటీ ఆఫీస్కి వెళ్ళారా అడిగింది. వెళ్ళిందమ్మా, వచ్చాక చెబుదాం. నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలని 1 డే లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను. ఉపేంద్ర వస్తే మాట్లాడుతున్నాను. కంగ్రాట్స్ ఆరాధ్య అన్నాడు వీరాస్వామి. ఉపేంద్ర కూడా కంగ్రాట్స్ చెప్పాడు. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే శార్వాణి మార్నింగ్ పెట్టిన లంచ్ బాక్స్ని గబగబా బ్యాగ్లోంచి బయటికి తీసింది. ఓపెన్ చేసి తిన్నది. గదిలోకి వెళ్ళి పడుకుంది. శార్వాణి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చింది. కాఫీ కలిపి భర్తకి ఇచ్చింది. ఆరాధ్య లేచి కాఫీ తాగు అంటూ ఆరాధ్యను నిద్రలేపింది. ఆరాధ్య నిద్రలేచి కాఫీ కప్పు అందుకుంటూ శార్వాణి వైపు చూసింది. ఆంటీ,
నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అంది. కంగ్రాట్స్ ఆరాధ్య, మీ వాళ్ళకి చెప్పావా అని అడుగుతూ హాల్లోకి వెళ్ళింది శార్వాణి. ఆరాధ్య కూడా శార్వాణి వెంటే హాల్లోకి వెళ్ళి ఆమెకి ఎదురుగా కూర్చుంది. చెప్పానా ఆంటీ, హ్యాపీ అయ్యారో అంది కాఫీని సిప్ చేస్తూ. ఉపేంద్ర అక్కడే ఉన్నాడు. శార్వాణి ఇంకేం మాట్లాడలేదు. ఆంటీకి తను ఇక్కడ ఉండడం ఇష్టం ఉన్నా అంకుల్కి ఉండకపోవచ్చు. ఇన్ని రోజులు ఆయన లేకపోవడం వల్ల ఏమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు తనిక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు. పొమ్మని చెప్పలేక అలా మౌనంగా ఉన్నారేమో. అందుకే ఆంటీ, ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేశారు, ఇంకొక హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్గా అడిగింది ఆరాధ్య. ఏంటమ్మా, ఏంటో అడుగు అంది. నాకు జాబ్ వచ్చిందనే కానీ ఇంకో నెల రోజుల వరకు నా చేతికి డబ్బులు రావు. అంకుల్ వచ్చారు కాబట్టి నేను హాస్టల్కి వెళ్తాను. అక్కడ అడ్వాన్స్ కట్టందే నన్ను హాస్టల్లో ఉంచుకోరు. ఆ అడ్వాన్స్ మీరివ్వండి, శాలరీ రాగానే మీకు ఇస్తాను అంది. సరే అంటూ లోపలికెళ్ళి హ్యాండ్ బ్యాగ్లోంచి కొంత డబ్బు తెచ్చి ఆరాధ్యకు ఇవ్వబోయింది శార్వాణి. శార్వాణి, నువ్వాగు, ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వకు అన్నాడు ఉపేంద్ర. ఆయన అలా అనగానే శార్వాణి ఇవ్వబోతున్న డబ్బుల్ని వెనక్కి తీసుకుంది. ఆరాధ్య స్టన్ అయి చూసింది. ఆరాధ్యకు ఉద్యోగం వచ్చిందన్న వార్త తెలిసినప్పటి నుండి ఆయన ఆలోచనలు వేరే విధంగా సాగుతున్నాయి. ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఎప్పుడెప్పుడు భార్యకు చెబుదామా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకు డబ్బులు వచ్చే దారి ఎంత చిన్నది కనిపించినా ఆ దారి వెంట ఎంత కష్టమైనా నడవాలనుకుంటాడో. ఆయన తత్వమే అంతా. ఆయనకు తాగుడు, జూదం, దొంగతనం లాంటి ఇంకా ఏ ఇతర చెడు అలవాట్లు లేవు. డబ్బును ప్రేమిస్తాడు, డబ్బును ఆరాధిస్తాడు, డబ్బులోనే జీవిస్తాడు. ఆయన డబ్బు కోసం చేసే ప్రయత్నాలు అయిష్టంగా అనిపించినా పైకి ప్రకటించకుండా తల వంచుకొని వెళ్తుంటుంది శార్వాణి. నేను తల ఎందుకు వంచుకోవాలి? నాకు ఉద్యోగం ఉంది. నేను మీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతాను, నాకు రెక్కలున్నాయి, ఎగిరిపోతాను అని ఆమె ఎప్పుడూ అనలేదు. డబ్బుల్ని చేతిలో పట్టుకొని అలాగే మౌనంగా కూర్చుంది శార్వాణి. శార్వాణి, ఇది నేను బాగా ఆలోచించే చెబుతున్నాను. దీనికి నువ్వేమీ అనకు. ఈ మధ్యన నువ్వు ఆరాధ్య తల్లి బిడ్డల్లా కలిసిపోయారు. అదృష్టవశాత్తు ఆమెకు జాబ్ కూడా వచ్చింది. ఎలాగూ ఆ గదిని మనం వాడుకోవడం లేదు. ఆరాధ్యను అందులోనే ఉండని, మనతో పాటే ఉంటుంది. తనకి పెళ్ళయ్యి వెళ్ళిపోయేంత వరకు మన దగ్గరే ఉంచుకుందాం. హాస్టల్లో ఉంటే అక్కడ ఆరాధ్య ఎంత డబ్బు కడుతుందో ఆ డబ్బుల్ని నువ్వు తీసుకో అన్నాడు. ఆరాధ్య తన ఇంట్లో ఉండడం శార్వాణికి ఇష్టమే. కానీ దాన్ని భర్త ప్రపోజ్ చేస్తాడని ఆమె అనుకోలేదు. ఆరాధ్య వయసున్న పిల్లలు హాస్టల్లో ఉండడానికే ఇష్టపడతారు. తను ఇక్కడ ఉంటే ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వచ్చు. పైగా వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా అంది శార్వాణి. ఆరాధ్య వెంటనే, మా వాళ్ళు ఏమీ అన్నరు ఆంటీ. అంకుల్ చెప్పినట్లు నేను ఇక్కడే ఉంటాను. నాకు హాస్టల్లో ఉండడం అలవాట్లేదు. పైగా ఇక్కడ బస్సు ఎక్కితే నేరుగా మా ఆఫీస్ ముందు దిగుతాను. నాకు ఇక్కడే బాగుంటుంది. నేను ఇప్పుడే మా వాళ్లతో మాట్లాడతాను అంది. సరే, నీ ఇష్టం అంది శార్వాణి. ఉపేంద్ర లేచి వీరస్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆరాధ్య తల్లితో ఫోన్లో మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళింది. న్యూస్ పేపర్ చదువుతూ హాల్లోనే కూర్చుంది శార్వాణి. ఆరాధ్య జాబ్లో జాయిన్ అయింది. ఉపేంద్ర, శార్వాణి, ఆరాధ్య ప్రతిరోజు ఆఫీసులకి వెళ్ళి వస్తున్నారు. ఆ ఇంటికి ముగ్గురి దగ్గర ఉంటుంది. ఎవరి టైం ప్రకారం వాళ్ళ ఇంటికి వస్తుంటారో ఆఫీసులకి కూడా అలాగే వెళ్తుంటారు. ఆరాధ్య శాలరీ తీసుకున్న వెంటనే తన ఇంట్లో ఉన్నందుకు ఇంత ఇమ్మని ఉపేంద్ర చెప్పాడో అంత డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో ఉపేంద్ర అకౌంట్లోనే కడుతుంది. ప్రతిరోజు మాదాపూర్ పెట్రోల్ పంపు దగ్గర బస్ ఎక్కి ఆఫీస్కు వెళ్లే ఆరాధ్య హేమంత్ బైక్ కొన్నాక హేమంత్ బైక్ మీద వెళ్తోంది. అతను ఆరాధ్య కోసమే బైక్ కొన్నాడు. ఎప్పుడో తప్ప రోజు ఆమెను అతను మాదాపూర్ పెట్రోల్ పంపు దగ్గర బైక్ మీద ఎక్కించుకుని ఆఫీస్కి తీసుకెళ్తాడు. మళ్ళీ ఆఫీస్ అయ్యాక అక్కడికే తీసుకొచ్చి వదులుతుంటాడు. శార్వాణి వాళ్ళ ఇంటి దగ్గరికి మాత్రం అతను ఎప్పుడూ వెళ్ళడు. అలా అని వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఏదైనా రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు. నచ్చిన ప్లేసులకి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ తిరిగినా ఎక్కువగా ఆఫీస్కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటుంటారు. మాటల మధ్యలో రాకేష్ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పింది ఆరాధ్య. అంతా విని, రాకేషే కాదు, రాకేష్ కన్నా ఇంకా డేంజర్ ఫెలోస్ ఉన్నారు బయట. అమ్మాయిలు అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు. నమ్మినా ఒంటరిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు.
నీ పట్ల రాకేష్కి దుష్టబుద్ధి కలగనందుకు సంతోషించు అన్నాడు. అతనలా అంటుంటే నిజమే, ఈ విషయంలో తను చాలా లక్కీ అనుకుంది. కాసిరెడ్డికి నేను నీకు ఉద్యోగం ఇప్పించినట్లు తెలిసింది. ఆరాధ్య ఒకరోజు నిన్ను చూడాలన్నాడు. నిన్ను చూపించాను. నిన్ను చూడగానే ఆ రోజు బస్ దగ్గర రాకేష్ వెంటబడింది నువ్వే అని గుర్తుపట్టాడు. ఇక అప్పటి నుండి కాసిరెడ్డి ఊరుకోలేదు. రే రాకేష్, అప్పుడు బస్సులోంచి ఒక అమ్మాయి నీ వెంటపడింది కదా, ఎవరా అమ్మాయి, ఏం జరిగిందో చెప్పు అంటూ వాడి వెంటపడ్డాడు. పైగా కామెంట్స్ కూడా. నువ్వు కాసిరెడ్డికి తెలుసని రాకేష్కి తెలియదు. అయినా కూడా నీ గురించి అతను ఒక్క మాట కూడా బ్యాడ్గా చెప్పలేదు. అదే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే రాకేష్ లాంటి వాళ్ళెప్పుడూ అలా ఉండరు. రాకేషే కాదు, ఏ అబ్బాయి అయినా తనకి ఒక అమ్మాయితో క్లాష్ వచ్చింది అంటే ఆ అమ్మాయి గురించి నెగిటివ్గానే చెబుతాడు. అందుకే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అమ్మాయిలు 1-2 సార్లు బాగా ఆలోచించాకే చేయాలి. కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు రాకేష్ మా గదిలో లేడు. కాసిరెడ్డిని భరించలేక వేరే ఫ్రెండ్స్ గదికి షిఫ్ట్ అయ్యాడు. అతను మా గదిలో లేకపోయినా ఆఫీస్లో మాత్రం నా క్యూబికల్ పక్కనే ఉంటాడు. రోజు కనిపిస్తాడు అన్నాడు. ఆరాధ్య ఆసక్తిగా విన్నది. అలాగా, అతను వర్క్ విషయంలో ఎలా ఉంటాడు హేమంత్ అడిగింది. ఆమె వర్క్ చేసే బిల్డింగ్ వేరే కాబట్టి రాకేష్ ఆమెకు కనిపించడు. ఆమె రాకేష్కి కనిపించదు. అతనా అన్నాడు నవ్వుతూ హేమంత్. హేమంత్ నవ్వు వినగానే అర్థమైపోయింది ఆరాధ్యకి రాకేష్ ఆఫీస్లో ఎలా ఉంటాడో. అయినా అతనేం చెబుతాడో అని అతని వైపే చూసింది. రాకేష్కి పనికన్నా పనికిరాని కబుర్లు ఎక్కువ. ఆఫీస్కి సమయానికి వచ్చినా వెంటనే పని ప్రారంభించాడు. గాసిప్లతో సమయాన్ని బాగా వృధా చేస్తాడు. ఆఫీస్లో ఉన్న ఇంటర్నెట్ను కూడా సక్రమంగా ఉపయోగించుకోడు. సోషల్ నెట్వర్క్ మీద గంటలు గంటలు గడిపేస్తాడు. ఎప్పుడు చూసినా పర్సనల్ మెయిల్స్ చూసుకోవడం, ఫేస్బుక్, ట్విట్టర్లలోకి వెళ్ళటం చేస్తుంటాడు. ఫోన్లు వస్తే చాలు సెల్ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని అలాగే కూర్చుంటాడు. అతను సరిగ్గా పనిచేయడు. పక్క క్యూబికల్ అతనిని కూడా పని చేయనివ్వడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను, పనిని నిర్లక్ష్యం చేస్తే డెడ్ లైన్ సమయానికి పూర్తి చేయలేమని. అయినా వినేవాడు కాదు. నేనిక చెప్పడం మానేశాను అన్నాడు హేమంత్. రాకేష్ విషయం వదిలేస్తే హేమంత్ మాటలు ఎవరు విన్నా ఆఫీస్ వర్క్ను నీట్గా నేర్చుకుంటారు. దానికి నిదర్శనం ఆరాధ్యనే. ఆరాధ్య కూడా హేమంత్ తనకి రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి పని పట్ల కాన్సంట్రేషన్ పెడుతోంది. హేమంత్ చెప్పిన మెలకువల్ని పాటిస్తోంది. ఇక వెళ్దామా అంటూ లేచాడు హేమంత్. ఆరాధ్య సరే అంటూ ఆమె కూడా లేచి హేమంత్తో పాటే బైక్ వరకు నడిచింది. అతను బైక్ స్టార్ట్ చేయగానే అతని వెనకాల కూర్చుంది. ఎప్పటిలాగే వాళ్ళిద్దరూ మాదాపూర్ పెట్రోల్ పంపు చేరుకోబోతుండగా అటువైపు నుండి అదే సమయంలో ఇంటికొస్తున్న శార్వాణి చూసింది. ఆరాధ్య శార్వాణిని చూడలేదు. ఆమె ఎప్పటిలాగే ఇంటికెళ్ళింది. శార్వాణి ఆరాధ్య కన్నా ముందే ఇంటికెళ్ళింది. ఎప్పుడైనా శార్వాణి ఆఫీస్ నుండి వచ్చిన ఆరాధ్యను చూడగానే నవ్వుతుంది, కాఫీ ఇస్తుంది, రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వమని చెబుతుంది, ప్రేమగా మాట్లాడుతుంది. ఈరోజు అలాంటిదేం లేదు. ఆరాధ్య వైపు చూడాలంటేనే ఇష్టం లేని దానిలా అయిష్టంగా చూసింది. నువ్వు మా ఇంట్లో ఉండొద్దు ఆరాధ్య, వెంటనే వెళ్ళిపో. నీ సామాన్లు కూడా కొన్ని బయట పెట్టాను. ఇంకా ఏమైనా సామాన్లు లోపల ఉంటే నీ గదిలోకి వెళ్ళి తెచ్చుకో అంది. అటు ఇటు కదలకుండా గోడలా అక్కడే నిలబడింది శార్వాణి. ఆరాధ్యకు అర్థం కాలేదు. బొమ్మలా నిలబడింది. ఆవిడ అలా అనటం వల్లనో ఏమో ఆరాధ్య తన గదిలోకి వెళ్ళలేకపోతోంది. నువ్వు గదిలోకి వెళ్ళినా వెంటనే నీ సామాన్లతో బయటికి రా, అక్కడ ఉండొద్దు అంది. ఆరాధ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆంటీ, నేనేం చేశాను? మీరు నన్నెందుకు ఇలా అవమానించినట్లు మాట్లాడుతున్నారు అంది ఆరాధ్య. మీరేమీ చేయరమ్మా, అబ్బాయిల బైకుల మీద మాత్రం తిరుగుతారు. జరగరానిది ఏమైనా జరిగితే మీ తల్లిదండ్రులు మా మీద వచ్చి పడతారు. బాధ్యతగా చూడలేనప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అని అడుగుతారు. ఇవన్నీ మాకెందుకు చెప్పు? ఇలాంటి తలనొప్పులు మాకు అవసరమా అంది. శార్వాణి మాటలు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి ఆరాధ్యకి. ఆంటీ, నేను అతను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఇంట్లో చెప్పాలని వెయిట్ చేస్తున్నాం. అంతవరకు మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి. ఈ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రావు, నేను హామీ ఇస్తాను అంది. చాలు నీ హామీలు. జాబ్ ఇప్పిస్తాను, హైదరాబాద్ రమ్మని హ్యాండ్ ఇచ్చిన ఆ రాకేష్ని నువ్వు నమ్మి అతని బైక్ మీద తిరుగుతావేమో కానీ నేను నమ్మను అతన్ని. నువ్వు అతని మాయలో మళ్ళీ పడిపోయావు, నీ కర్మ అంది.
ఆంటీ, అతను రాకేష్ కాదు, అతను వేరే అని ఆరాధ్య హేమంత్ గురించి చెప్పబోయేంతలో ఉపేంద్ర వచ్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.